సినీ నటుల మీద అభిమానం సహజం. ఆ అభిమానం 5 దశాబ్దాలుగా కొనసాగుతూ అదే అభిమానం సేవా కార్యక్రమాల వైపు మళ్లడం సామాన్య విషయం కాదు. గుంటూరులో ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్కు అభిమాన సంఘాలు ఎన్నో ఉన్నా వాటిలో ఈ సాంస్కృతిక సంఘం ఎంతో ప్రత్యేకం. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ నటనను, ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తూ, ప్రేమిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ఏర్పాటై 55 ఏళ్లు పూర్తి అయిన వేళ నేడు గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్లో వేడుక నిర్వహించనున్నారు. తెలుగువారి ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావుకు అభిమానులంటే ఎంతో ప్రేమ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరిట ఎన్నో అభిమాన సంఘాలుండేవి. కానీ గుంటూరు రైలుపేట సంఘం అంటే ఆయనకు అమితమైన గౌరవం. కులమతాలకు అతీతంగా 1969 మార్చి 9న రైలుపేటలో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి ఆయన తీసుకొచ్చిన గుర్తింపు, భావితరాలకు ఎన్టీఆర్ గొప్పతనాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా పనిచేస్తోన్న ఈ సంఘం 55 వసంతాలు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా ఉన్నప్పుడే కాకుండా సీఎం అయిన తర్వాత కూడా రైలుపేట అసోసియేషన్ సభ్యులు కలవడానికి వెళ్తే ఎంతో అభిమానం చూపేవారు. సాధారణంగా ఆదివారం కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులకు కలిసే అవకాశం ఉండేది కాదు. కానీ రైలుపేట అభిమాన సంఘానికి మాత్రం ఆదివారం కూడా ఎన్నోసార్లు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. సంఘ వ్యవస్థాపకులైన వై సంగమేశ్వరరావు, బాబురావు, వి నాగేశ్వరరావు, ఎంవి సుబ్బారావు, వెంకటస్వామి, సిహెచ్ సాంబశివరావు ఇప్పటికీ జీవించే ఉన్నారు. గుంటూరు ఏసీ కళాశాలలో ఎన్టీఆర్ విద్యాభ్యాసం చేశారు. దానికి గుర్తుగా కళాశాల ఎదురుగా ప్రధాన రహదారి పక్కనే ఎన్టీఆర్ పేరిట 4 దశాబ్దాల క్రితం బస్ షెల్టర్ నిర్మించారు. అప్పట్లో ఇక్కడ ఎకరా భూమి 1000 ఉండేది. నిస్వార్థంగా చందాలేసుకుని అంత సొమ్ము వెచ్చించి 4,500,000 ఖర్చు చేసి దాన్ని నిర్మించామని సంఘ నాయకులు తెలిపారు. 1969 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన కథానాయుడు ఎస్ఏ కాంపిటీషన్, తర్వాత గాంధీ గారి జయంతి, వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ అట్లానే కంటిన్యూ అవుతూ 1974 డిసెంబర్లో ఎన్టీ రామారావు గారు కథానాయకుని కదా షూటింగ్ వచ్చిన సందర్భంలో బస్ పాసింజర్ షెల్టర్ కట్టించి ఆయన అధ్యక్షతన ఆ షెల్టర్ ఓపెన్ చేయబడింది. అదే ఇప్పుడు కంటిన్యూస్ గా రన్ అవుతుంది. తారక రామ స్మారక సేవా సంస్థ అనే పేరుతో రిజిస్టర్ చేసి ఒక శాశ్వత నిధిని పెట్టి 15 లక్షల రూపాయల పైన నిధిని పెట్టి దాని మీద వచ్చే వడ్డీతో పాటు సభ్యుల సహకారంతో, సోదర సభ్యుల సహకారంతో చేసే సంవత్సరానికి 2 లక్షల రూపాయల దాకా ఎన్టీ రామారావు వర్ధంతికి, జయంతికి సేవా కార్యక్రమాలు చేస్తూ గుంటూరులో ఉండే అసోసియేషన్లు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అనాథాశ్రమాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కావాల్సినంత వరకు మాకు చేతనైనంత వరకు మేము చేయగలిగినంత వరకు చేస్తున్నాం. 2001 నుంచి ఏటా ఈ సంఘం ఎన్టీఆర్ జయంతి, వర్ధంతికి అన్నదానం, వృద్ధాశ్రమాల్లోని వారికి దుస్తుల పంపిణీ చేస్తోంది. 2014లో తారకరామ స్మారక సేవా సమితి పేరుతో ట్రస్టు ఏర్పాటు చేశారు. 350 మంది సభ్యులు చందాలు వేసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహానికి ప్రతి గురువారం వీరు పుష్పాంజలి ఘటిస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ ఈసీ ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు వేసేయడంతో ఒక అభిమాని ఇంట్లో చిన్న విగ్రహాన్ని పెట్టి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రతి గురువారం అక్కడే దండేసి నివాళులర్పించారు. ఇదే స్ఫూర్తిని తమ తర్వాతి తరం ఎన్టీఆర్ అభిమానులు కొనసాగించాలనేది వీరి ఆకాంక్ష. అభిమాన సంఘాలంటే కేవలం థియేటర్ల దగ్గర వెళ్ళి గొడవలు చేయటం అటువంటివి కాదు. మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ అసోసియేషన్ ఒక ఫలానా అభిమాన సంఘం అంటే చాలా మంచి పేరు, ప్రఖ్యాతులు ఉండాలనే ఉద్దేశంతో ఆయన మాకు ఉద్దేశించడం, అదే మా మైండ్లో ఇవాళకి కూడా అదే జ్ఞప్తికి ఇంకా వస్తూనే ఉంది. 1969 నుంచి ఇవాళ వరకు కూడా అసోసియేషన్ సభ్యులు మొత్తం కుల మతాలకు అతీతంగా మొత్తం ఐక్యమత్యంగా యూనిటీగా ఉండడం అది ఒక గొప్పతనం. వ్యాసరచన పోటీలు, లేకపోతే కళాకారులతో పోటీలు, వాళ్ళకి బహుమతులు ఇవ్వటం, ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే చేస్తూ ఉంటాం. ఫస్ట్ గుంటూరు జిల్లాలో రామారావు గారు తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తింది మా రూమ్ ముందేనండి. అది గర్వంగా చెప్పుకుంటాం మేము. ఆయన చనిపోయింది గురువారం. ఈ రోజు వరకు జోరున వర్షం కురుస్తున్నా కానివ్వండి, బ్రేక్ అనేది లేదు. కరోనా టైంలో కూడా ఎక్కడికక్కడ ఈ పేటల్లో అడ్డాలు పెట్టేసేసి బళ్ళు పోనీయకుండా చేస్తే ఎటువైపు సందులోనే చూసుకొని గ్యారంటీకి చేరేవాళ్ళం. పూలదండ దొరికే కావు. కానీ గుళ్ళ దగ్గర 20 మూరలు కొనుక్కొని 2 వరుసలు చేసి అవి వేసుకుంటూ ఇచ్చేవాళ్ళం. ఏంటంటే మా జీవిత లక్ష్యం ఏంటంటే భవిష్యత్ తరాల వాళ్ళకి రామారావు గారి గొప్పదాన్ని చెప్పాలంటే ఆయన వర్ధంతి జయంతి రోజు ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తేనే వాళ్ళకి తెలుస్తుంది అనేది మా యొక్క నినాదం. ఉత్సవాలకు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ నటి జయసుధ, దర్శకులు వైవిఎస్ చౌదరి హాజరు కానున్నారు.